హాయ్ అండి. సాయంత్రం నుంచి అయితే వర్షం అయితే ఆగకుండా పడుతూనే ఉంది. ఇలా వర్షం పడుతున్నప్పుడైతే స్పైసీగా ఏమన్నా తిందామని చెప్పేసి ఎగ్ పులావ్ అయితే చేశాను. ఫస్ట్ ఇక్కడ నేనైతే 2 కప్పుల బాస్మతి రైస్ అయితే తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని పక్కకు పెట్టుకొని నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక టొమాటో ప్యూరీ, 5 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం పుదీనా, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. హాఫ్ కప్ పెరుగు కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. తర్వాత అయితే వీటి పొట్టు తీసుకొని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని పక్కన పెట్టిన ఎగ్స్ని ఇందులో వేయించుకొని మంచిగా రోస్ట్గా అయినాక తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకొని హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకొని ఇవి వేగిన తర్వాత అయితే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలా వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని మంచిగా వేయించుకొని పసుపు, పుదీనా అవి కూడా వేయించుకున్న తర్వాత టొమాటో ప్యూరీ కూడా వేసుకొని ఎప్పుడైతే ఆయిల్ సెపరేట్ అవుతుందో 1 టీ స్పూన్ చొప్పున బిర్యానీ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇంకా కారం, ఉప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకొని హాఫ్ కప్ పెరుగు పక్కకు పెట్టుకున్నాను కదా, అది కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి మసాలా అంతా పట్టేలాగా. తర్వాత అయితే ఇందులో నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే నీళ్ళన్నీ వంపేసుకొని 2 గ్లాసుల రైస్కి అయితే 1.5 గ్లాస్ నీళ్ళు చొప్పున అయితే 3 గ్లాసుల వాటర్ పోసేసుకొని మొత్తం కలిపేసుకొని ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా చూసుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకుని విజిల్ రానిస్తే టేస్టీ ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది.